హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ వాళ్ళతో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం సార్. సార్, ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ ఇప్పుడు క్యూబా అని చెప్పేసి ఆయనే చెప్పుకున్నారు. దాన్ని శాంతియుతంగా నేను సంపాదించుకుంటాను అని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. సో అంటే ఇప్పుడు ఈ మధ్య వరుసగా వెనిజులాని ఆక్యుపై చేసుకోవడం కావచ్చు, లేకుంటే ఇరాన్ మీద దాడులు చేయడం కావచ్చు, ఇప్పుడు క్యూబా తను సొంతం చేసుకుంటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకు క్యూబా మీద ట్రంప్ కన్నుపడింది? క్యూబా పరిస్థితి ఏంటి? అసలు క్యూబాలో ఏ విధంగా ఉంది? సో మా ట్రంప్ ఇప్పుడు సొంతం చేసుకుంటాడా సార్? మీరేం చెప్తారు? ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత వెనిజులా ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చేసాడు. వెనిజులాలో డెల్సీ రోడ్రిగ్స్ ఆమె వైస్ ప్రెసిడెంట్ అయింది. ఆమె లొంగిపోయింది ట్రంప్ కు. మొత్తం ఆయిల్ నిక్షేపాల మీద ఇప్పుడు అమెరికా ఆధిపత్యం కంటిన్యూ అవుతుంది. మరోవైపు ఇప్పుడు ఇరాన్ మీద దాడి జరుగుతుంది. దాదాపు 3 వారాలుగా ఇరాన్ మీద యుద్ధం చేసి వేలాది మందిని చంపుతున్నారు. ఇప్పుడు ట్రంప్ క్యూబా మీదకి దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది. మొన్ననే ట్రంప్ మాట్లాడుతూ ఐఎమ్ హానర్ టు టేక్ అవుట్ క్యూబా అన్నాడు. క్యూబాని నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తాను, నేనేమనుకుంటే అది చేస్తానని కూడా అన్నాడు. సో అసలు క్యూబా పరిస్థితి ఏంటి? క్యూబాని కూడా ట్రంప్ ఆక్యుపై చేసుకుంటాడా ఇదే పద్ధతిలో? అసలు క్యూబా సమస్య ఏంటి? అసలు క్యూబాకి అమెరికాకు ఉన్న రిలేషన్షిప్స్ ఏంటి? క్యూబా ముందున్న ఆప్షన్స్ ఏంటి? క్యూబా ప్రజలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఈ విషయాల గురించి చెప్పుకుందాం. క్యూబాలో గత 6 నెలల నుంచి 2 రకాల సంక్షోభాలు ఉన్నాయి. ఒకటేమో విద్యుత్ సంక్షోభం, వాళ్ళకి పవర్ ఉండట్లేదు. రెండోదేమో ఆయిల్ సంక్షోభం. సో ఈ రెండు అర్థం కావాలంటే కొద్దిగా మనం బ్రీఫ్గా అయినా హిస్టరీకి వెళ్ళి చేయాలి. క్యూబాలో ఏంటంటే 1950s డెమోక్రటిక్ ప్రభుత్వం ఉంటే బటిస్టా అనేవాడు అమెరికా అండ చూసుకొని ఆ డెమోక్రటిక్ ప్రభుత్వాన్ని కూలదోసి తను అధికారాన్ని కైవసం చేసుకున్నాడు. అతను నియంతలాగా పరిపాలిస్తుంటే అతనికి వ్యతిరేకంగా క్యూబాలో కమ్యూనిస్టు విప్లవం వచ్చింది. ఫెడరల్ కాస్ట్రో నాయకత్వంలో కమ్యూనిస్ట్ విప్లవం వచ్చింది. దాంట్లోనే మన చెగువెరా కూడా పార్టిసిపేట్ చేశాడు. అందరికి చెగువెరా తెలుసు కాబట్టి. సో ఈ ఫెడరల్ కాస్ట్రో నాయకత్వంలో 1959లో ఆ బటిస్టాని తరిమేసి వీళ్ళు అధికారం కైవసం చేసుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు అధికారం కైవసం చేసుకున్నారో బటిస్టా బ్యాచ్ చాలా మంది వెళ్ళి అమెరికాకి వెళ్ళిపోయారు, ఫ్లోరిడాలో. ఎందుకంటే అమెరికాకి క్యూబాకి మధ్య దూరం 145 కిలోమీటర్లు, ఎక్కువ ఉండదు. సో ఫ్లోరిడాకి ఈ బ్యాచ్ అంతా వెళ్ళిపోయి సెటిల్ అయ్యారు. అలా సెటిల్ అయిన ఒక ఫ్యామిలీకి సంబంధించిన కొడుకే మార్కో రూబియో. ఈ మార్కో రూబియో అనే అతను ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రి అని చెప్పొచ్చు. సో అతను ఇప్పుడు క్యూబా పట్ల అతనికి ముందు నుంచి కోపం ఉంది. ఎందుకంటే తనకి ఇష్టం లేని కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి అతను గట్టిగా పట్టుబడుతున్నాడు. అది మళ్ళీ కారణాలన్నీ చెప్తాను, అమెరికా ఎందుకు ఇదైంది, ఇది ఒక కారణం. సో 1959లో ఫెడరల్ కాస్ట్రో వచ్చాడు కదా. ఫెడరల్ కాస్ట్రో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం ఇష్టం లేక అమెరికా అక్కడ బే ఆఫ్ పిగ్స్ వార్ అంటారు. అంటే ఇక్కడ నుంచి పారిపోయిన 1500 మంది అమెరికా సహాయంతో క్యూబా మీద అటాక్ చేశారు. క్యూబా ఫెడరల్ కాస్ట్రో ఆధ్వర్యంలో దాన్ని సక్సెస్ఫుల్ గా తిప్పికొట్టింది. దాన్నే బే ఆఫ్ పిగ్స్ యుద్ధం అంటారు. అది ఏప్రిల్ 17, 1961లో జరిగింది. దాని తర్వాత అమెరికాతో కొంత దగ్గర అవ్వాలని ఫెడరల్ కాస్ట్రో ట్రై చేసినా అమెరికా ఒప్పుకోలేదు. దాంతో ఫెడరల్ కాస్ట్రో ఏం చేశాడంటే రష్యా వైపు, యుఎస్ఎస్ఆర్ అంటారు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ దాని ఏమంటారు యూనియన్, సోవియట్ యూనియన్ అంటారు, సోవియట్ యూనియన్ వైపు మొగ్గాడు. సోవియట్ యూనియన్ కూడా కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి హెల్ప్ చేసింది. అక్కడ నుంచి సోవియట్ యూనియన్ దాదాపు 90s దాకా ఈ క్యూబాకి హెల్ప్ చేస్తూ ఉంది, సబ్సిడీలు ఇవ్వడం, ఆయిల్ ఇవ్వడం. అలా క్యూబాలో ఏంటంటే షుగరు, కొంత మైనింగ్ అలాంటివి ఉంటుంది తప్ప పెద్ద వనరులు లేవు. చిన్న దేశం. అదంతా కూడా ఐలాండ్ దేశం అనమాట. 4195 ఐలాండ్లు, దీవులు, ద్వీపాలు, చిన్న ఇవి ఉంటాయన్నమాట. అదంతా కలిసిన ఇది. కేవలం 1,10,00,000 మంది ఉండేవాళ్ళు. 10 లక్షల మంది ఈ మధ్యకాలంలో పారిపోయారు, వివిధ దేశాలకు వెళ్ళారు. ఎక్కువ మంది అమెరికాకి వెళ్ళిపోయారు. అమెరికాలో క్యూబా నుంచి వెళ్ళిన వాళ్ళు 25 లక్షల మంది ఉన్నారు ఇప్పుడు. అంటే ఒక ఫ్లోరిడా కావచ్చు, టెక్సాస్ కావచ్చు, కాలిఫోర్నియా కావచ్చు, న్యూజెర్సీ కావచ్చు, ఈ రాష్ట్రాలలో ఈ క్యూబా నుంచి పారిపోయిన వాళ్ళు 25 లక్షల మంది ఒక అమెరికాలోనే ఉన్నారు. ఇది కాకుండా చాలా దేశాల్లో పారిపోయారు. సో సోవియట్ యూనియన్ కూలిపోయి 90sలో సోవియట్ యూనియన్ కూలిపోయే వరకు కూడా క్యూబా సోవియట్ యూనియన్ మీద డిపెండ్ అయింది. హెల్త్ సెక్టర్ మీద, ఎడ్యుకేషన్ సెక్టర్ మీద ఫెడరల్ కాస్ట్రో బాగా ఫోకస్ చేసి ప్రపంచవ్యాప్తంగా
చాలా స్ట్రాంగ్ డాక్టర్లని నర్సుల్ని తయారు చేశారు. అట్లాగే ప్రొఫెసర్లు, టీచర్లు వీళ్ళు తయారయ్యారు. దాంతో ఇక్కడ నుంచి అనేక దేశాలకి డాక్టర్లను సప్లై చేయడం, అక్కడ నుంచి ఆ డాక్టర్లకి మెడికల్గా వాళ్ళు పే చేస్తే డాక్టర్లకు కొంత శాలరీలు పోతే వీళ్ళు తీసుకోవడం. అంటే క్యూబన్ ఎకనామీ ఏమో స్టేట్ ఓన్డ్, అన్ని కమ్యూనిస్ట్ రాష్ట్రాల్లో దేశాల్లో లాగే అన్ని పరిశ్రమలంతా కూడా ఈ కంట్రోల్లో ఉంటాయి. అయితే కొంత భాగాన్ని ఫెడరల్ కాస్ట్రో తర్వాత కాలంలో ఓపెన్ చేశాడు ప్రైవేట్ సెక్టర్ కూడా. సో ఇది నడుస్తూ ఉంది. సో సోవియట్ యూనియన్ ఎప్పుడైతే కూలిపోయిందో క్యూబాకి కష్టాలు మొదలైనవి. క్యూబా అప్పటి వరకు సోవియట్ యూనియన్ మీద డిపెండ్ అయింది. అదే టైంలో హ్యూగో చావెజ్ వెనజులా ప్రెసిడెంట్ క్యూబాను ఆదుకున్నాడు. క్యూబాకి దాదాపు 1,00,000 బ్యారెల్ పర్ డే ఆయిల్ పంపించడం మొదలుపెట్టాడు ఎప్పుడు 2000 ప్రాంతంలో. సో దానికి బదులుగా క్యూబా డబ్బులు ఇచ్చే పరిస్థితి, డాలర్ లేదు కాబట్టి క్యూబా ఏం చేసిందంటే తన డాక్టర్లని, ప్రొఫెషనల్స్ని అక్కడికి పంపించింది వాళ్ళ దేశానికి. వాళ్ళు ఆయిల్కి బదులుగా వీళ్ళు వెళ్ళి సర్వీస్ చేశారు. సో ఇలాగా వెనజులా వల్ల క్యూబా మళ్ళీ ఇదైంది. కొంతవరకు రష్యా కానీ, కొంతవరకు ఇతర లాటిన్ అమెరికన్ దేశాలు కానీ క్యూబాకి హెల్ప్ చేస్తున్నాయి. స్పెయిన్ కానీ ఇలాంటివి కొంత హెల్ప్ చేస్తున్నాయి. అయితే మొన్న జనవరిలో ఈ వెనజులా మీద ట్రంప్ అటాక్ చేశాడు. అంటే ఈ మధ్యలో ఒక విషయం మిస్ అయినా, మధ్యలో ఏంటంటే ఒబామా ఉన్న టైంలో క్యూబా మీద ఉన్న ఆంక్షలు తీసేశాడు. క్యూబా మీద 1960 నుంచి కూడా 1960 నుంచి అమెరికా ఆంక్షలు ఉన్నాయి. అంటే క్యూబా ఎవరితో వ్యాపారం చేయకూడదు, క్యూబాకి ఎవరు టెక్నాలజీ కానీ సహాయం కానీ చేయకూడదని ఉంది. కానీ సోవియట్ యూనియన్ చేస్తూ వస్తుంది, ఎందుకంటే అమెరికా మాట సోవియట్ యూనియన్ వెంద కాబట్టి. అలాగే వెనజులా కూడా అమెరికాను ధిక్కరించి ఆంక్షలు ఉన్నప్పటికీ రోజుకి 1,00,000 బ్యారెల్ల ఆయిల్ని పంపిస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో ట్రంప్ వచ్చినాక ఈ ఒబామా కొంత సడలించాడు కదా, మళ్ళీ ముందుకు తీసుకొచ్చాడు ట్రంప్, మళ్ళీ ఆంక్షలు పెట్టేశాడు. సో అది కాకుండా వెనజులా మీద దాడి చేసి వెనజులా ప్రెసిడెంట్ ఎత్తుకొచ్చినాక తనకు అనుకూలమైన ఈ డెల్సీ రోడ్రిగ్ ప్రభుత్వం ఏర్పడినాక ఫస్ట్ చేసిన పని ట్రంప్ ఏంటంటే క్యూబాకి వెళ్ళే ఆయిల్ని ఆపేశాడు. సో క్యూబాకి 1,00,000 బ్యారెల్ రోజు వెళ్తున్నాయి కదా వెనజులా నుంచి, దానివల్ల సర్వైవ్ అవుతా ఉంది. ఇప్పుడు అది ఆపేశాడు. ఆపేసేసరికి క్యూబాకి ఆయిల్ సప్లై లేదు, విద్యుత్తు లేదు. సో మిగతా సరుకులు కానీ ఏమి వేరే దేశాలను కూడా స్ట్రిక్ట్గా తారీఫ్ చేస్తానని బెదిరించాడు మళ్ళీ ట్రంప్. దాంతో క్యూబాకి హెల్ప్ చేసే మిగతా దేశాలు కూడా చిన్న చిన్న దేశాలు భయపడి, లాటిన్ అమెరికా దేశాలు హెల్ప్ చేస్తుంటాయి, అవన్నీ భయపడి ట్రంప్కు భయపడి ఆపేసాయి. సో సహాయం లేదు, ట్రేడ్ లేదు, ఓన్లీ రష్యా మాత్రం అప్పుడప్పుడు ఏదో కొంత హెల్ప్ చేస్తుంది. సో ఇది క్యూబా పరిస్థితి. అంటే గత 6 నెలలుగా క్యూబాలో ఏంటంటే పవర్ లేదు. దానివల్ల ఏమవుతుందంటే మొన్న కొన్ని వీడియోలు చూశాను, అక్కడ క్యూబాలో ఒక ఫ్యామిలీ చెప్తున్నారు, వాళ్ళకి మామూలుగా ఎప్పుడో రాత్రి 2 గంటల ప్రాంతంలో 3 గంటల సేపు పవర్ వస్తుందంట. అప్పుడు నిద్రలేసి, అప్పుడు పాత్రలు దోమి, అప్పుడు కొంత వంట చేసుకొని, అప్పుడు బట్టలు ఏమన్నా ఉంటే క్లీన్ చేసుకొని, ఇవన్నీ చేసుకొని ఒక్కోసారి బియ్యం పెట్టి వాళ్ళ ఏదో పెట్టి వంట చేసే లోపల అది సరిగ్గా ఉడకలేకనే పవర్ పోతుందంట. ఫ్రిడ్జ్ లేదు మళ్ళీ దాచిపెట్టుకోవడానికి. సో ఇలాగా 70% క్యూబన్స్ 2 పూటలే భోజనం చేస్తున్నారు. సో చాలా మందికి అది కూడా దొరకట్లే. అంటే వాళ్ళ జీతాల స్థాయి కూడా ఏంటంటే వాళ్ళ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, అక్కడ ముసలి రిటైర్డ్ ఎంప్లాయీస్కి $7 అక్కడ పెసోస్ డాలర్స్ అంటారు. పెసోస్ అంటే వాళ్ళ క్యూబన్ పెసోస్ కరెన్సీ పేరు. $7 అనుకుంటే వాళ్ళ లీటర్ పెట్రోల్ $7 అంటే వాడి నెలంతా వచ్చే పెన్షన్ 1 లీటర్ పెట్రోల్కి సరిపోతుంది అన్నమాట. చాలా మంది ఈ వీడియోలో చెప్తున్నారు, మాకు వచ్చే జీతాలు 10 రోజుల ఫుడ్కి కూడా సరిపోదు, మేము ఏదేదో పనులు చేసి బతుకుతా ఉన్నాము, ఫుడ్ తినట్లేదు వేళకి. అందువల్ల అందరూ కూడా వెయిట్ లాస్ వచ్చేసిందంట చాలా మందికి. తర్వాత స్కూల్ క్లోజ్ చేసేసారు. బస్సులు మార్నింగ్ ఒక ట్రిప్, ఈవినింగ్ ఒక ట్రిప్ తప్ప బస్సులు మధ్యలో ఉండవు. అంటే ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి అంత తప్ప ఇంకేం లేవు. బస్సులు లేవు, స్కూళ్ళు, యూనివర్సిటీలు క్లోజ్ అయిపోయినాయి. చెత్త తీసేవాళ్ళు లేరంట. చెత్త ఎందుకంటే వాటికి ఇంధనం కావాలి కదా, డీజిల్ పెట్రోల్. అందుకని చెత్త తీసే వెహికల్స్ అంతా అసలు ఎక్కడికక్కడ ఉండిపోయినాయి. చెత్త రోడ్లలో అట్లాగే పేరుకుపోయింది. వాటిని
నిప్పు పెట్టి ముట్టిస్తున్నారు. సో దాంతో ప్రజల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమైన చాలా మంది వెళ్ళిపోయారు. 10 లక్షల మందికి పైన వెళ్ళిపోయారు. ఉన్న వాళ్ళు కూడా తిరుగుబాటు చేస్తున్నారు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. మొన్న కూడా ఒక కమ్యూనిస్టు ఆఫీస్ మీద పోయి దాడి చేశారు. కానీ ఈ ప్రభుత్వం ఏమి చేయలేని పరిస్థితిలో ఉంది. అంటే ఫెడరల్ కాస్ట్రో తర్వాత వాళ్ళ బ్రదర్ రౌల్ కాస్ట్రో కొంతకాలం పరిపాలించాడు. దాని తర్వాత మిగ్గిల్ డయాజ్ కెనెల్ అని ఇప్పుడు ఆయన ప్రెసిడెంట్. ఆయన ఒకప్పుడు ఇంజనీర్గా పనిచేసి ఇప్పుడు ఇదయ్యాడు అనమాట, ప్రెసిడెంట్ అయ్యాడు. సో ఇలాగా ట్రంప్ బిగించేశాడు దాన్ని, అంటే గొంతు బిగించేశాడు, క్యూబా గొంతు. దానివల్ల వాళ్ళకి ఆహారం లేదు, వాటర్ క్రైసిస్. వాటర్ ఒక ఆయన చెప్తున్నాడు, నేను ఎక్కడో ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి 4 కిలోమీటర్లు బకెట్ తీసుకుని నీళ్ళు తెచ్చుకుంటున్నాను అవసరమైనప్పుడు అని. వాళ్ళని తాగే వాటర్ లేదు, బట్టలు ఉతికే పరిస్థితి లేదు, సో ఫుడ్ లేదు. తర్వాత ఎయిర్ స్పేస్ అంటే ఫ్లైట్లు ఈ దేశానికి మామూలుగా ఏంటంటే క్యూబాలో టూరిజం వల్ల కొంత ఎకనామీ ఉంది, కానీ ఆ టూరిజానికి ఫ్లైట్లలో రావాలి, ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. రష్యా కానీ ఫ్రాన్స్ ఇలాంటి దేశాలంతా ఫ్లైట్లు క్యాన్సిల్ చేశాయి. ఎందుకంటే అక్కడ ఇంధనం నింపుకోవడానికి ఇంధనం లేదు వాళ్ళకి, మళ్ళీ రిటర్న్ రావాలంటే ఇంధనం నింపుకోవాలి కదా. సో ఇంధనం లేదు కాబట్టి ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. హాస్పిటల్లో మిషన్స్ పవర్ లేదు కదా, అందుకని ఎక్విప్మెంట్ వాడాలంటే వాళ్ళు భయపడే పరిస్థితి. ఒక్కోసారి సగం ఆగిపోతున్నాయి అవి. సో అందువల్ల చాలా మంది ప్రాణాలు పోతున్నారు, అంబులెన్సులు ఆగిపోయినాయి. ఇలాగ మెడికల్ దీని మీద చాలా పెద్ద సంక్షోభం హెల్త్ సెక్టర్ మీద పడిపోయింది. దాదాపు 30% మెడిసిన్స్, ఓన్లీ 30% ప్రజలకు కావాల్సిన వాటిలో 30% మెడిసిన్స్ మాత్రమే దొరుకుతున్నాయన్నమాట. సో ఇలాగా మొత్తం ఒక గందరగోళంలోకి వెళ్ళిపోయింది. అంటే రాతిగో నాటి లైఫ్లోకి ప్రజలు వెళ్ళిపోవాలన్న పరిస్థితి. అంటే ఇదంతా కూడా మ్యాన్మేడ్ సంక్షోభం, ఇదేదో ప్రకృతి వైపరీత్యం కాదు. ఒక ట్రంప్ అనేవాడు తీసుకున్న నిర్ణయంతో 1 కోటి మంది ప్రజలు నిత్యం నరకం అనిపిస్తూ ఉన్నారు ఆ దేశంలో. ఇప్పుడు అంతటితో వదలకుండా ట్రంప్ దాన్ని నేను తీసుకుంటాను, నేను జయిస్తాను, ఆ ప్రెసిడెంట్ మార్చేసి, అంటే ఒక వెనిజులాలో ఎలా చేశాడో అలాగా ఎందుకు ట్రంప్ ఇది చేస్తున్నాడు. ట్రంప్ వైపు అంటే అమెరికాకి అవసరం ఏంటన్నప్పుడు ఒకటి, ట్రంప్కి అంటే అమెరికాకి వ్యతిరేకంగా రష్యా చైనాలు బలపడుతున్నాయి. రష్యా చైనాలు ఎక్కడ ఉంటే అక్కడ అమెరికా వెళ్ళి రష్యా చైనాల ప్రాబల్యాన్ని తగ్గించడం అనేది ఒక టార్గెట్. వెనజులాలో కూడా అంతే, చైనా వెనజులాలో పెట్టుబడులు పెట్టింది, రష్యా పెట్టుబడులు పెట్టింది, దాంతో వెనజులాని కట్ చేశారు. ఇరాన్ అంతే, ఇరాన్ చైనా రష్యాతో దగ్గరగా అవుతోంది, ట్రేడ్ జరుగుతుంది, వెపన్స్ అందుతుంది, డిఫెన్స్ అగ్రిమెంట్లు ఉన్నాయి, దాంతో ఇరాన్ని కట్ చేశారు. ఇప్పుడు క్యూబా కూడా ఇప్పుడు 1960s నుంచే రష్యాతో సంబంధాలు ఉన్నాయి, చైనాతో ఉన్నాయి, దాంతో వాళ్ళని కట్ చేయాలనేది ఒకటి. రెండోది, ఎకనామిక్గా తన దగ్గర వెనక ఉంది కాబట్టి దాన్ని తన కంట్రోల్లో పెట్టుకుంటే పెద్ద వనరులు ఏమి లేవు. నిజానికి ఆయిల్ లేదు అక్కడ, పెద్ద క్రిటికల్ కెమికల్స్ ఏమి లేవు, ఓన్లీ షుగరు, కొంతవరకు మైనింగ్స్, కొంత ట్రేడ్ ట్రావెల్ ఇవి ఉన్నాయి అంతే. పెద్ద వనరులు ఉన్న దేశం కాదు, అయినా కూడా దాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలనేది. అట్లాగే మామూలుగానే మన్రో డాక్ట్రిన్ అంటారు, అంటే వెస్ట్రన్ హెమిస్ఫియర్లో మొత్తం మన కంట్రోల్లో ఉండాలి, ఇక్కడ వేరే వాళ్ళు వచ్చి మనకి థ్రెట్ కాకూడదు. ఎందుకంటే అమెరికాకి ఇందాక చెప్పినట్టు 145 కిలోమీటర్ల దూరంలో ఉంది కాబట్టి రష్యా చైనాలను అలో చేస్తే దీన్ని బేస్ చేసుకుని వాళ్ళు విస్తరిస్తారు కాబట్టి కట్ చేయాలనేది ఉంది. అట్లాగే ఐడియాలజికల్గా కమ్యూనిస్ట్ అంటేనే నచ్చదు ట్రంప్కి. ఎవరిని తిట్టాలన్నా వాడు కమ్యూనిస్ట్ అని తిడతాడు అనమాట, వాడు కమ్యూనిస్ట్ కాకపోయినా. అలాగా వీళ్ళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం 1960 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రపంచంలో కమ్యూనిజం ఫెయిల్ అయినా కూడా క్యూబాలో కమ్యూనిజం ఇప్పటికి కూడా నిలబడి ఉంది. అది ట్రంప్కి ఇష్టం లేదు. అట్లాగే ఫ్లోరిడా ఓట్ల కోసం కూడా, ఫ్లోరిడాలో ఉండే క్యూబన్స్ ట్రంప్కి 68% ట్రంప్కి ఓటేశారు, 25 లక్షల మంది పాపులేషన్. కాబట్టి అక్కడైతే స్వింగ్ స్టేట్ అంటారు దాన్ని, అంటే అది పర్మనెంట్గా రిపబ్లికన్స్ వైపు, పర్మనెంట్గా డెమోక్రాట్స్ వైపు ఉండదు, స్వింగ్ స్టేట్ కాబట్టి దాని మీద ఎప్పుడు దృష్టి పెడతారో వాళ్ళు. అందుకని క్యూబా మీద కంట్రోల్ చేస్తే ఈ క్యూబా నుంచి పారిపోయి వచ్చిన ఈ 25 లక్షల మంది తమకు హెల్ప్ చేస్తారు. ఇప్పుడు క్యూబా ముందున్న ఆప్షన్స్ ఏంటి? క్యూబా ఆల్రెడీ ఎకనామీని ఓపెన్ చేసింది, రిఫార్మ్. అక్కడ అమెరికాలో ఉండే క్యూబన్ అమెరికన్స్ అంటారు కదా, ఈ క్యూబన్ అమెరికన్స్ పెట్టుబడులు పెట్టుకోవచ్చు, మీరు వచ్చి వ్యాపారాలు చేసుకోండి అని ఓపెన్ చేసింది. అదే కాకుండా ఇప్పుడు అమెరికా వ్యాపారస్తులకు కూడా ఓపెన్ చేయబోతుంది, అది చేయాలి. అట్లాగే అమెరికాతో చర్చలు ఆల్రెడీ చేస్తుంది. అంటే ఒకటి, మేము సరెండర్ అయిపోతాం, మీరు చెప్పినట్టు చేస్తాం, మీ ఎకనామీకి మేము అలో చేస్తాం, మీరు వచ్చి పెట్టుబడులు పెట్టుకోండి, మా వనరులు మీరు దోచుకెళ్ళండి,
దాంట్లో ఏదో కొంత మాకు రాల్చండి, మమ్మల్ని బతకనివ్వండి అన్న పద్ధతిలో వీళ్ళు మాట్లాడుకోవడం నెంబర్ 1. నెంబర్ 2, కమ్యూనిస్టు ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి నువ్వు దిగిపో అని చెప్తాడు ట్రంప్. వేరే మార్గం లేదు కాబట్టి అతను దిగిపోవాల్సిన అవసరం ఉంటే దిగిపోవాలి, దిగిపోయి ఇంకోన్న పెట్టాలి వెనజులా లాగా. లేకపోతే ఇతను ఎత్తుకుపోయి ఆ జైల్లో పెడతాడు కదా. వెనజులానే చేసినప్పుడు క్యూబాన్ చేయడం పెద్ద విషయం కాదు. అది 3వది. అది ఇంకా 4వది అంటే మిలిటరీ అంటే ఇది ఎదుర్కొంటే క్యూబా అంత ఇరాన్ కాదు కదా, క్యూబా ఎదుర్కోవడం కూడా కష్టమే. వాళ్ళకి ఆల్రెడీ ఫుడ్ లేదు, సరిగా వాటర్ లేదు, వాళ్ళు ఎలా పోరాడాలి? కొంతవరకు రష్యా చైనాలు హెల్ప్ చేయొచ్చు కానీ వాళ్ళు డైరెక్ట్గా ఏం రావు. ఇరాన్కే డైరెక్ట్గా రాలేదు, క్యూబాకి వస్తారు. కాబట్టి యుద్ధం వస్తే మేము పోరాడతామని పైకి చెప్తున్నారు కానీ బ్యాక్ ఛానల్లో మాత్రం చర్చలు నడుస్తున్నాయి. ఈ ప్రెజర్ చేయడం కోసమే ఇవన్నీ చేస్తున్నాడు ట్రంప్. ప్రెజర్ చేసి దాన్ని సరెండర్ చేయించుకొని తనకు అనుకూలమైన అక్కడ ప్రెసిడెంట్ని పెట్టేసి ఎట్లాగైతే వెనజులాని చేశాడో అలాగా తన కంట్రోల్లో క్యూబాను పెట్టుకోవాలనేది ట్రంప్ కానీ అమెరికాకు కానీ గోలు. ఇది తప్పేటికైతే లేదు. వెనజులా భవిష్యత్తే క్యూబాకు కూడా ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.